అంటే 90% మంది ఎమ్మెల్యేలపై అవినీతి మరక కూడా ఉందని చెప్తున్న పరిస్థితి. విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. దానితో మద్యం సిండికేట్. ఇంకోసారి ఎవరైనా రాజధాని మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని మీరు భావిస్తున్నారా? ఎవడన్నా మాట్లాడి నేనే చెప్తా కొడతా. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రభుత్వం 20 లక్షల మంది ఉద్యోగాలు కనిపిస్తున్నట్టు అగ్రిగేట్ 4 లక్షల మందికి ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వాలి. ఏది అంటే జర్నలిస్ట్ డిబేట్లో కూర్చోవద్దంటారా? 18 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ డిబేట్లో, 50 సంవత్సరాల పైచీలకి జర్నలిజం. నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 2.0 ఆ తర్వాత బరాబర్ సినిమా చూపిస్తారా? ఇలానే చర్యకు ప్రతిచర్య ఉంటుందా? కనీసం డెవలప్మెంట్ మీద ఏ ప్రభుత్వం ఫోకస్ పెట్టదంటారా? కేసీ ప్రసాద్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది సాధ్యమవుతుందా అంటే ఏం చెప్తారు? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం? అవసరంగా దాని మీద టైం వేస్ట్ చేసుకోకుండా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే పార్టీ ప్రత్యర్థుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క విశ్వసనీయతని, వాళ్ళ యొక్క రాజకీయ పరిపక్వతని, రాజకీయంలో వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగట్టి దాంట్లోంచి అధికారం కోసం గెలుపు కోసం పోరాడాలి తప్ప పార్టీలను భూస్థాపితం చేసేస్తామంటే జరిగే పనులు కాదు. జరిగే పనులు కాదు. ఎందుకంటే వ్యక్తుల సమూహంతో అండ్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు ఒక్కొక్క పార్టీకి ఒక విధానాలు ఉంటాయి. అంతేకాని ఏకంగా భూస్థాపితాలు చేసేస్తాం అన్నీ అంటే పైపచ్చి ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన మీది 4 దశాబ్దాల పార్టీ, ఆయనది 1 దశాబ్దం పార్టీ. 4 దశాబ్దాల పార్టీ 1 దశాబ్దం పూర్తి చేసుకున్న దాంట్లో ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చి చూపించుకుంది. ఇది ట్రాక్ రికార్డ్. అది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా తెలుగుదేశం రామారావు గారు పార్టీ స్థాపించిన మొదటి సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు ఆయన. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏ విధంగా సంతరించుకుంటాయి అన్నదానికి ఎవరో ఒక ఇంటర్వ్యూలో కూర్చుని ఒక మాట అనేసినంత మాత్రాన భూస్థాపితం చేయడం చాలా కష్టం. దానికి తోడు ఎమ్మెల్యే 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ అది. దానికి తోడు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి కూడా? దానికి వాళ్ళకి వెనక నుంచి డేటాలు ఇస్తున్నారు కదా, స్టాటిస్టిక్స్. 90 పైచీలకి ఎమ్మెల్యేలు సభకు నమస్కారం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయితే 90% డిపాజిట్లు వస్తాయి కూడా రావని పరిస్థితులు ఇవిస్తున్నాయి సర్వేలు. అసలు గమనించుకోమనండి. ఫస్ట్ మనం గులివిందగంజ్ సామెత సంగతి తెలుసుకుంటే తర్వాత ఏదైనా సులువు అవుతుంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారినే కాస్త కనికరించారు సర్వేలో. మిగిలిన వాళ్ళందరూ ప్యాథటిక్ అండ్ మెజరబుల్ కండిషన్స్ అని ఒక సర్వే ఇచ్చింది. చూసుకోమనండి ఒకసారి. అంటే రాయలసీమలో అత్యధికంగా దాదాపుగా 33 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏ రకంగా ఏర్పడిందంటారు? అసలు ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మీద ఉంటుందండి. స్థానికంగా ఈ సంక్షేమాలతో చేసిన 5 సంవత్సరాల ప్యాంపరింగ్ ప్రజలకి అది కళ్ళ ముందు కనబడినప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీద దాని మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. పైపచ్చు ఇది ఒక ఎత్తి అయితే, సంక్షేమం ఒక ఎత్తి అయితే, రెండోది రైతు సమస్యలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి వడ్లు కొనడం కానీ, లేకపోతే టొబాకో రైతులది కానీ, లేకపోతే పసుపు పంటలు కానీ, లేదంటే అక్కడ వాళ్ళు పంటలు పండించింది ఇమ్మీడియట్గా గొడవలకి సప్లై చేయడంలో కానీ, తర్వాత గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం పరిరక్షించడం, లేకపోతే పంట ఏదైనా అకాల వర్షాలతో వాటితో నష్టాలు వచ్చినప్పుడు వాటిని పంట బీమాలతో పరిరక్షించడం, ఇవన్నిటితోనూ ప్రజల స్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాల మీద గౌరవాలు పెరిగితే స్థానిక ఎమ్మెల్యే మీద అంతకన్నా చిత్తశుద్ధిపోయారు. ఇవి ఎప్పుడైతే ఆ గ్యాప్ వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోతుందో దాంతో వాళ్ళకి ఖచ్చితంగా నెగటివిటీ యాడ్ అవుతుంది. అంటే 90% మంది ఎమ్మెల్యేలపై అవినీతి మరక కూడా ఉందని చెప్తున్న పరిస్థితి. పైశాచికంగా కోడి మీద కేజీకి 10 రూపాయలు. ఒక ఎమ్మెల్యే అయితే ముష్టోల దగ్గర కూడా కమిషన్ తీసుకుని ఇంత 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 200 నాకు ఇవ్వాలన్న దరిద్రమైన బిహేవియర్లు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంతా మొత్తం పార్టీ మీద, ప్రభుత్వం మీద లీడ్ అవుతాయి. అంతకన్నా ఇంకేముంది? ప్రజాప్రతినిధులు సమూహమే కదా ప్రభుత్వం. ఆ సమూహంలో ఎవడో పనికిమాలిన పని చేసినా అది మొత్తం పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఇసుక రీచులు, మట్టి విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. దానికి తోడు మద్యం సిండికేట్లు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా విచ్చలవిడితనం పేటరేగిపోతుంది. సో దీని అన్ని పర్యవసానాలు. తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంకి వస్తే చిన్నపిల్లలు, అభంశుభం తెలియని పిల్లలను కూడా జిల్లా కోళ్ళు చెప్పున 187 కేసులు ఆడపిల్లల మీద అగాయిచ్చాలి ఇవన్నీ. సో ఇవన్నీ అక్యుములేటెడ్ ఫిగర్స్ అవుతాయి కానీ తగ్గవు కదా. అందులో అయిపోయిన వాటి మీద యాడ్ అయినంత పలానా నియోజకవర్గం పలానా ఎమ్మెల్యే అంటారు. అక్కడ రక్షించబడేవాడు భక్షకుడు అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంటే ఏం చేస్తారు? దానితో పోలీసుల మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. వాళ్ళు మాత్రం ఎంతకని చేస్తారు? మొన్న భరత్ గారు లాంటి ఎంపీ, వైజాగ్ ఎంపీ 80% బ్యూరోక్రాట్స్ ఆర్ కరప్టెడ్ అన్నాడు. ఇంకేం చెప్పాలా? సో ఇలాంటి డెలిబరేషన్స్ ఉన్నప్పుడు సమన్వయ లోపమే కదా. అధికారగణం ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్ కానీ సక్రమంగా పరిపాలించగలుగుతుంది. అది ఎప్పుడైతే జరగట్లేదు. రెడ్ జోన్లో కూడా 4 మంత్రులు ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అబ్వియస్లీ ఉంటారండి. అందులో ఫస్ట్ టైమర్స్ అందరికీ చాలా తీవ్రంగా ఉందంట పరిస్థితి. నెక్స్ట్ ఎలక్షన్స్కి డిపాజిట్లు వస్తాయో లేదో కూడా కష్టంగా ఉందంట. ఈ 1 yearలో ఇంత వ్యతిరేకత ఏ రకంగా మూట కట్టుకుందంటే ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ అండి.
బాలేదంటారా సీఎం చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్? ఆయన ఒక్కరు చేస్తే కాదు కదా, సమిష్టి కృషి కావాలా. ప్రభుత్వ విధానాలు గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అవుతున్నాయా లేదా అన్నది చూడాలి. ఆ గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అయ్యే కార్యక్రమాలకి దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. మీకు అదే చెప్తున్నాను కదా, సంక్షేమం అన్న దగ్గర నవరత్నాలు కన్స్టెంట్గా ఉంటాయి. అంతకన్నా మేము పెంచిన వాటితో అన్న భరోసాతో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. పెంచడం మాట దేవుడు వరకు అదర్ దెన్ పెన్షన్ ఈ 9 ఎత్తుపోయినట్టే కదా, 8 ఎత్తుపోయినట్టే కదా. ఆ 8కి సమాధానం ఏది? ఓ పక్క ఫీజు రీఎంబర్స్మెంట్, ఓ పక్క ప్రజా సమస్యల్లో డిఎస్సి నోటిఫికేషన్ మీద ఈ రోజుకి కూడా ఎగ్జిక్యూషన్స్ కదలట్లే. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రభుత్వం 20 లక్షల మంది ఉద్యోగాలు కనిపిస్తున్నట్టు అగ్రిగేట్ 4 లక్షల మందికి ఉద్యోగాలు సంవత్సరంలో ఇవ్వాలి. ఏది? ఇవన్నీ అక్యుములేట్ ఎక్కడవుతాయి? నెక్స్ట్ ఇయర్కి 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే కదా. నిరుద్యోగ వృత్తి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, బీసీలు ఎస్సీ ఎస్టీలకి. ఏది? ఇవన్నీ ప్రజల మీద చూస్తున్నప్పుడు ప్రభుత్వాల మీద భారాలు పడతాయి. అవన్నీ ఎవరికి లీడ్ అవుతాయి? స్థానిక ఎమ్మెల్యేల మీద. ఇప్పుడు ఉదాహరణకి బీసీ మంత్రి ఉంటాడు, బీసీ నిధుల నుంచి మాకు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదంటే బీసీ మంత్రి మీద ప్రభావం పడినట్టే కదా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటే హోంమంత్రి మీద పడినట్టు. ఆవిడ చెప్పి ఎక్స్క్యూజ్, నా దగ్గర లా అండ్ ఆర్డర్లో ఇది లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, నేను కేవలం హోంమంత్రి అని ఎవడు వింటారు? అది ఇవన్నీ అక్యుములేటెడ్ నాన్ సెన్స్ టు ద గవర్నమెంట్. అక్యుములేటెడ్ నాన్ సెన్స్తో రెప్రికేషన్స్ డౌన్ సైజ్ అవుతూ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది మరి ఏపీలో? మొన్న రాజధాని ఇష్యూ అంశంలో జర్నలిస్టు అనలిస్ట్ మధ్య కూడా కొంచెం ఇష్యూ అయితే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ జర్నలిస్టు టీవీ డిబేట్ల ముందు కూర్చోవద్దని చెప్పిన షరతులు విధించారని చెప్పేసి కూడా మనకు వార్త వస్తున్న పరిస్థితి. నిజమే అంటారా? ఏమో అండి, అలాంటిది ఏమీ లేదు. నా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దాని ప్రకారం క్లారిటీ ఇవ్వండి. దాని ప్రకారం అది ఏమవుతుందో ఒకసారి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది కదా. అంటే జర్నలిస్ట్ డిబేట్లో కూర్చోవద్దంటారా? అందుకేనండి ఒక నిమిషం, ఇది ఆర్డర్ కాపీ చూస్తే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఆయన బెయిల్ మీద ఇచ్చిన దానికి 5వ పాయింట్ ఏమని రాసిందంటే ఆ బెయిల్లో, అంటే మేము చదువుకున్నాం కాబట్టి, ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring or hosting. అంటే ఏంటి? హెన్స్ ఫోర్త్ జరిగేదానికి కూడా చేతావని ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు. మీరు ఇక మీదట అలా డెలిబరేషన్స్ అలౌ చేయకూడదు అని. అంటే దాని అర్థం నువ్వు డిబేట్లు చేయకూడదని కాదు కదా. ఇగో చూడండి, నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ అంటే అలౌ చేసిన దానికి చెప్పిందా, హెన్స్ ఫోర్త్ అలౌ చేయకూడదని చెప్తుందా? హెన్స్ ఫోర్త్ అలౌ చేయకూడదంటే ఆయన చేయొచ్చు అని అర్థం. లా ఇస్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్స్. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్పుకుంటే చదివితే అర్థమవుతుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డెఫమేటరీ స్టేట్మెంట్. అంటే అలా డెఫమేటరీ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే అదర్ దెన్ దట్ మీరు చేయొచ్చు. సో చదువుకుంటే లాయర్లు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మీ దగ్గర కూడా ప్రణాళిక తెగించి ఎపీర్ అయిన లాయర్లు మామూలు వాళ్ళు కాదు కదా. ఎవరు? ముకుల్ రోహిత్కి గారు వచ్చారు, సీనియర్ అడ్వకేట్. సిద్ధార్థ లోద్రా న్యాయ విద్వాంసుడు వచ్చాడు, ధ్రువ్ యాదవ్ వచ్చాడు, గుంటూరు ప్రమోద్ కౌర్ వచ్చారు. మీ నలుగురు అతిరథ మారదులే నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ ఫాటర్నిటీలో. నిజంగా ఏపీలో ప్రశ్నించే గొంతుకుల మీద యుద్ధం నడుస్తుందా అంటే ఏం చెప్తారు? ప్రశ్నించే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కృష్ణరాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా తప్పునే చెప్పాను. రాజధానిని ఆ విధంగా సంభవించడం ఆక్షేపణీయం, నాట్ యాక్సెప్టబుల్, తప్పు తప్పు తప్పు. కానీ మిగిలినవన్నీ దగ్గర ఎవడు కాపారు? కృష్ణరాజుకి అయితే నిన్నటిదాకా ప్రెషర్ లేదు, కొమ్మినేని గారికి నిన్నటిదాకా ప్రెషర్ లేదు. ఇవాళ రాజధానిని ఆ పదంతో ఆపాదించడం వల్ల వచ్చిన ఉపద్రవం, అంతకనే వెళ్ళలేదు అంతే. రెడ్ బుక్ అనేది కొమ్మినేని దాకా వెళ్ళిందంటారు, అంతేనా? కొమ్మినేని గారి డిబేట్లో ముఖ్యమంత్రిలో కూర్చొని చూస్తారు అంచేత ఖచ్చితంగా ఆయన్ని ఆ దృష్టిలో చూడడం తప్పే ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొన్న ఇచ్చిన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ట్వీట్కి నేను కొమ్మినేని డిబేట్ చూసే ఆ విధంగా అని మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? కొమ్మినేని గారి డిబేట్లో ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తులు చూస్తారని అర్థం. అది నాకు తెలుసు ఎప్పటి నుంచో. కొమ్మినేని గారికి క్రెడిబిలిటీ ఉంది, ఎందుకంటే 18 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ డిబేట్లో, 50 సంవత్సరాల పైచలకి జర్నలిజం విలువలు విశ్వసనీయత ఇవేవి లేకుండా అన్ని సంవత్సరాలు ఎవరు ఉండలేరు. అంత స్థాయి రాదు కూడా. ఆయన చిన్న చేతక మనిషి కాదు. ఇంకోసారి ఎవరైనా రాజధాని మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని మీరు భావిస్తున్నారా? ఇదంతా కూడా జరిగిన తర్వాత కూడా ఎందుకు చేస్తారు? రాజధాని అంటే నీ సార్వభౌమత్వం. రాజధాని గజెట్ తీసుకొచ్చి ఇది అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పమని వాళ్ళని ఎవడన్నా మాట్లాడితే నేనే చెప్తా కొడతాను ఫస్ట్, ఇంకో దాకా అక్కర్లే.
అది మన ప్రైడ్ అండి రాజధాని. వాళ్ళ హైదరాబాద్ నా రాజధానికి, తెలంగాణకి ప్రైడ్గా చెప్తాను. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రైడ్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏం చేయాలో చేయండి. శాశ్వత రాజధాని అని గజెట్ తీసుకొచ్చి పెట్టండి. ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. అవి జరగకుండా ఏడ్చుకుంటూ అంతలేని కాదు జయప్రద స్టోరీలు చెప్పుకుంటూ అలా అక్కడ ఈయన్నాడు ఎల్లయ్య పొల్లయ్య అన్నాడు మనకెందుకు అవన్నీ టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. కేఎస్ ప్రసాద్ గారు నిన్న కేతిరెడ్డి మాట్లాడుతూ మమ్మల్ని జైల్లో పెట్టుకోండి, బట్ రెనోవేషన్ తద్వారా కూడా రెనోవేషన్ చేయించుకోండి, ఏసీలు పెట్టుకోండి, మంచిగా క్లియర్ డిజైన్ చేసుకోండి, ఆ తర్వాత మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత ఏ రకంగా పెట్టాలో మేము పెడతామన్నట్టు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు కేతిరెడ్డి వ్యాఖ్యల మీద? వ్యక్తిగతం, ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధం ఉంటుంది. ఇప్పుడు లోకల్గా కొన్ని జరుగుతున్నాయి. ఆ లోకల్గా జరుగుతున్న ఫ్రిక్షన్స్కి ఎవరి లెవెల్లో వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు గాంధీ మార్గంలో వెళ్తే అందరూ గాంధీ మార్గంలోనే ఉంటారు. గాంధీ మార్గం కాకుండా నువ్వు నేతాజీ సుభాష్ చంద్ర బాటలో నడుస్తారు అని దేశం అంతా పిలుపునిచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు వాక్ ఆన్ ద సేమ్ పాత్. గాంధీ మార్గానికి తిలోదకాలకు ఇచ్చి ఎవరు నచ్చిన రాజ్యాంగాన్ని వాళ్ళు విశ్వరూపం చూపిస్తున్నారు ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్లో. తదనంతర పరిణామాలు అప్పుడు వర్తించింది ఇప్పుడు ఎందుకు వర్తిస్తుంది అని బాలకృష్ణ డైలాగులు మర్చిపోతారు ఇటు అందరూ. ఆ సినిమా అందరూ చూస్తారు కదా. రెడీ అవుతున్నారా వైసీపీ నాయకులందరూ కూడా? ఏమో అండి, ఎవరు రెడీ అవుతారు? ముందు ఎలక్షన్లు గెలాలి కదా. ఎలక్షన్లు రెడీ అయిన తర్వాత అందరూ గెలిచిన తర్వాత అప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఏం చేస్తారో కూడా ఊహకు అందవు అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లీడ్లోకి వచ్చి గెలుస్తున్నాం అన్నది వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్ ఇండికేషన్ అది. ఖచ్చితంగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టవలసి ఉంటుంది లా అండ్ ఆర్డర్ విషయంలో. పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే హెక్టిక్ టాస్క్ ఉంటుంది. అంతే అంటారా? ఖచ్చితంగా మామూలు టాస్క్ కాదు. ఊహించుకోవడం కూడా ఊహకు అందవు బేబీ. నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 2.0 ఆ తర్వాత బరాబర్ సినిమా చూపిస్తారా? ఇలానే చర్యకు ప్రతిచర్య ఉంటుందా? కనీసం డెవలప్మెంట్ మీద ఏ ప్రభుత్వం ఫోకస్ పెట్టదంటారా? ఒకవైపు ఏమో తెలంగాణ, ఇంకో ఒక మాట మీరు పెద్ద ప్రశ్న అడుగుతున్నారు. కానీ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేస్తే ఎక్కడైనా బతకనిచ్చారా ఆయన ఎవరైనా? అలా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు కానీ ఏ రోజైనా మాడారా? ఒక 17 మెడికల్ కాలేజీలు స్టేట్కి రావడం చిన్న విషయమా? 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు రావడం అయినా సామాన్యం. ఎవరు చెప్పుకోలేదే. ఎవరు చెప్పాలి? మీ నాన్నగారు సైకిల్ కొనిస్తారు చిన్నప్పుడు. మీరు ముఖ్యమంత్రి అంటారు తండ్రి స్థానం తెలుసా? అది నేను నా రాష్ట్రానికి ఇచ్చేసిన డబ్బులు కొట్టుకుంటాడు ఎవడనా? చేసింది కనబడుతుంది కదా సార్. ఉద్దానంలో మెడికల్ కాలేజీ కనబట్టలేదా? మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీ కనబట్టలేదా? నంద్యాలలో శిల్పారావి పోరాటాలతో సాధించుకున్న మెడికల్ కాలేజీ కనబట్టలేదా? రోడ్లు బాగాలేవు కదా. రోడ్ల గురించి చెప్పారు కదా, బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడే ఒకటి చూపిస్తారు, చాలా బ్రహ్మాండంగా. రోడ్లు బాగలేవు. ఒక రోడ్డు, మీరు జర్నలిస్టే కదా సార్, రోడ్లు బేసిక్ టెన్యూర్ ఎంత అండి? బేసిక్ టెన్యూర్ ఎంత రోడ్లది చెప్పండి? బేర్ మినిమం 5 years ఉండాలి కదా, 5 to 10 years మధ్యలో ఉండాలి కదా. లేనప్పుడు ఈ రోడ్డు చూడండి, ఇది ఎక్కడ తెలుసా? 3.8 కోట్లలో ప్యాపిల్లో రోడ్డు నిర్మించారు. ఇది ఓపెనింగ్ కరెక్ట్గా 12వ తేదీ. ఇది ఎప్పుడో తారీఖు ఓపెన్ చేశారు? ఇది 3 రోజుల్లో ఈయన విశ్వరూపం బయటకు వచ్చింది. ఇది చూపించి బాబు, జూమ్ చేయి. పాపిల్లో రోడ్డు. ఇలాంటి రోడ్లు అందరూ వేసేస్తారు పటపటమని. మొన్న హెరిటేజ్ పర్యటనకి ఒకరు వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి గారి భార్య వెళ్ళినప్పుడు 20 లక్షల రూపాయలతో గుంతలు బూడ్చారు పట. అలాగే ఉంటాయి. అలాంటి పనులు అందరూ చేసేస్తున్నారు. దాన్ని క్రెడిట్ తీసుకోవడం అంటే శాశ్వత పరిష్కారం అన్నది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వం 19 నుంచి 24 దాకా ఎన్ని వేల కోట్ల రోడ్ల మీద ఖర్చు పెట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల రోడ్ల మీద ఖర్చు పెట్టిందో అందరికీ లెక్కలు ఉన్నాయి. 19,980 కోట్ల రోడ్ల మీద ఖర్చు పెట్టింది తెలుగుదేశం గవర్నమెంట్. దగ్గర 24,000 కోట్లు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. కాస్టులు పెరిగి ఉండొచ్చు. రెండోది, ఎక్కడెక్కడ బేసిక్స్ ఉన్నాయో వాటిని అన్నిటి దగ్గర అడ్రస్ చేశారన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, నిజంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటున్నారా, లేకపోతే కాన్ఫిడెన్సా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఆయన బరాబర్ సీఎం అవుతారా అంటే ఏం చెప్తారు? 23 స్థానాలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు బరాబర్ సీఎం అవుతారా, కాన్ఫిడెంట్ అని ఎవరిని అడిగేటప్పుడు పరిస్థితులు, ప్రజలు, వాళ్ళ నిర్ణయాలు, అవి శిరోధార్యాలు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బరాబర్ తెలంగాణలో మళ్ళీ వస్తాం, పార్టీ పెడతాం, బరాబర్ పోటీ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన. అదేవిధంగా మరి ఏ రకంగా పోటీ చేస్తారనేది చర్చ. మరి బీజేపీ కూటమి ఏదైతే ఏపీలో ఉందో అదే రకంగా కూడా తెలంగాణలో పొత్తు ద్వారా వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి సార్? సమర్థవంతమైన నాయకులేరు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అందరూ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, అందరూ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరున్నారు? అరవింద్ కుమార్ గౌడ్ గారు తప్పే నాకు ఇంకెవరు కనబట్టలే అక్కడ. ఆఖరికి మా ఈయన కూడా, పెద్ద ఆయన కూడా బయటకు వచ్చేసారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా. ఆయన ఉంటే కొంచెం ఇంకా పెద్ద మనిషి, ఆ స్థాయి కలిగిన వ్యక్తి అనుకోవచ్చు. ఆయనే లేడు ఇప్పుడు.
అరవింద్ గౌర్ గారు ఉన్నారు ఒకళ్ళు. ఆయనతో మొత్తం అయిపోద్దా. గతంలో తెలంగాణలో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఇంకెక్కడా లేదు. ఈవెన్ తెలంగాణ విభజన అప్పుడు కూడా ఆ రోజు కరీంనగర్ పోరాటం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసిన పోరాటం ఎవరు మర్చిపోలేము. అవన్నీ వదిలేసి ఇక్కడ తెలంగాణలో ఎక్కడైతే మూలాలు ఉన్నాయో మూలాలు వదిలేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డులో 40 స్థానాల్లో ఎప్పుడు గెలవని ఉదంతంలో ఈసారి గెలిచారు ఫస్ట్ టైం. అలాంటిది అవన్నీ గమనిస్తే తీవ్రంగానో ఎక్కడ సర్వే అవ్వచ్చు, ఎక్కడ సస్టైన్ అవ్వచ్చు అన్న దగ్గర ఇక్కడ కాకుండా అక్కడ సర్వే అవ్వడానికి ప్రయత్నించి అసలు 2 సార్లు అధికారం వచ్చిందని మనకి చెప్తూ ఉంటారు. కానీ క్యాడర్ అంతటిని ఇక్కడ నిర్వీర్యం చేసుకుని పోయారు, నాయకుల్ని క్యాడర్ని. అది మళ్ళీ చైతన్యం తెచ్చుకొని వీళ్ళు మళ్ళీ పార్టీని రివ్యాంప్ చేయడం అంత ఈజీ కాదు, అంత నల్లేరు మీద నడక. అంత వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది కదండి. ఏడుంది? ఎన్ని ఎలక్షన్లు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్లో ఓట్ బ్యాంక్ చూడండి. ఆ జాతీయ హోదా ఉన్న పార్టీ జాతీయ హోదా కోల్పోయింది ఇక్కడ. అది ఎందుకు గమనించట్లే? ఓట్ బ్యాంక్ ఉందో మాకు తెలుసు కథలు. మొదటి ఎలక్షన్స్లో దగ్గర 8 to 10% లీడ్ అయింది. తదనంతర పరిణామాల్లో తెలంగాణ 2 ఎలక్షన్లో 2 స్థానాలు గెలిచారు. ఇప్పుడు కౌన్సిలర్ కూడా గెల్లే. ఏదో కొవ్వొత్తులెట్టుగా హైటెక్ సిటీ అంతే మనకి దోపాలెట్టారు కదా, ఏం కౌన్సిలర్ కూడా ఎందుకు గెలిపించుకోలేదు హైటెక్ సిటీలో? హైటెక్ సైబరాబాద్ రేడియస్లో తెలుగుదేశం ఎన్ని కౌన్సిలర్లు గెలిచింది చెప్పండి? ఉనికి లేని బీజేపీ వాళ్ళు గెలిచారు. వాళ్ళంతా అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారేమో పోటీ చేయకుండా. అంటే వాళ్ళంతా అప్పుడు బీజేపీకి అదే సపోర్ట్ మీరు చేశారు. ఆ ఛానల్ చూసి వాళ్ళక్కడ మీరు అంచనా వీళ్ళు చెప్పండి. ఎవడా ఉనికి లేని బీజేపీ వాడిని ఎందుకు వేసారు అప్పుడు తెలుసా? ఓట్లు కూడా కౌన్సిలర్లకి కాంగ్రెస్ని గెలిపిస్తే వీళ్ళు టంగని బీజేపీ బీఆర్ఎస్ సన్నిధానంలో పోతున్నారని చెప్పి దిక్కులేక వాళ్ళకి వేసారు ఓట్లు. ఇప్పుడు పెట్టమని ఎలక్షన్లో ఎవరెవరు ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది. ఎందుకు మొన్న జరిగిన ఎలక్షన్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఏమైనా గెలిచిందా? తెలుగుదేశం ఏమైనా గెలిచిందా? మొత్తం కాంగ్రెస్ చేసిందంతా ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. 19 స్థానాలు గెలిచింది ఇక్కడ. కేసీఆర్ ఉన్నంత వరకు చంద్రబాబు ఇక్కడ రాడంటారా? కేసీఆర్ ఉంటే ఏంటి? రమ్మనండి, ఆయన ఎవడు కాదన్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం సార్. పవన్ కళ్యాణ్ చెలరేకపోతుండే ఇక్కడ నిలబడిపోయి ఆయన ఎందుకు నిలబడమనండి. నేను చెప్తుంది పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. నారా బ్రాహ్మణికి ఇక్కడ అధ్యక్ష పదవి ఇస్తే ఉంటుందా? బాగానే ఉంటుంది. 2 రోజుల కోసం జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నారా బ్రాహ్మణి ఇలా పేర్లు చెప్పుకొని కాలసేపలు చేసుకోండి. ఇప్పుడు అధ్యక్షుడే లేడు ఇప్పుడు అక్కడ. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో కూటమి జతకట్టే అవకాశం ఉందా? ఏపీ తరహా కూటమి ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కూటమి జతకడితే ఎట్లా ఉంటుంది? ఇక్కడ బీజేపీ నాయకులు జనసేననే ఎంటర్టైన్ చేయట్లేదు సార్. కేంద్ర ప్రభుత్వం బలవంత బ్రాహ్మణత్వంలో నెత్తిమే పెడుతుంది. వాళ్ళు బీజేపీ ఇక్కడ టోటలీ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంది. పేరుకి తెలుగుదేశంతో కలుపుకున్నా ఏముంది? ఇప్పుడు బేస్ ఎక్కడ ఉంది? చెప్తుంది అదే సార్. క్యాడరు నాయకులు ఉండి ఒక గెలుపు ఓటమికి ఓదార్చుకుంటూ గెలిచినప్పుడు సంతోషపడి ఓడిపోయినప్పుడు బాధపడి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర విభజన 14 నుంచి జరుగుతుంటే మీరు అన్నది కరెక్ట్. అవేవి లేకుండా పార్టీ అవి ఏదో అలా రోజు చూసుకుని వెళ్ళిపోయేలాగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా నడిపించుకుంటారు. దాంట్లో అంటే తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ని 10 సంవత్సరాలు చూశారు, కాంగ్రెస్ని కూడా 5 సంవత్సరాలు చూస్తారు. రేపు భవిష్యత్తులో ఇంకో ఆల్టర్నేట్ పార్టీ అంటే వీళ్ళ వైపు చూసే అవకాశం లేకపోతే చూడలేదటే. సమైక్య రాష్ట్రంలో వీళ్ళు తెలంగాణకి ఏటి ఉద్ధరించి వెళ్ళలేరు. కొత్తగా మళ్ళీ చూడలేటే. ఇప్పుడు తెలియని కొత్త కదే అమ్మ పుట్టిన మేనమామ గారు కదన్నట్టు తెలంగాణలో పుట్టి పెరిగిన పార్టీ అది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు హక్కుని చేర్చుకుని నా బీసీలు అన్న దగ్గర రామారావు గారికి పెద్ద పెట్టేసిన ఇక్కడ ఉన్న ఇది ప్రజలు. అలాంటిది వాళ్ళని ప్రజలకు గాలి కుదిరేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ నేను రాజకీయాలు చేస్తాం, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తాం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎలక్షన్ పెట్టమని ఎలాగుంటుందో చూపిస్తారు సినిమా. ఓకే, వెళ్ళి గ్రామాల్లో తిరిగిరండి. మీరు ఎక్కువ తిరుగుతారు కదా సార్. నందు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో తిరగడం అలవాటు కదా. ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజల మీద వ్యతిరేకత ఎలా ఉంది ఈ ప్రజాప్రభుత్వం మీరు చూడమనండి ఒకసారి. ప్రజల ప్రతిస్పందన వినండి ఒక్కొక్కరిది. ఇప్పుడు మొన్నేమో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాళేశ్వరం విచారణ అన్నారు. కేసీఆర్తో అది పూర్తయిపోయిన నేపథ్యంలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కాళేశ్వరం విచారణ. ఫోన్ ట్యాపింగ్లో కదా రేవంత్ రెడ్డిని తిట్టడం దాని మీద అరెస్ట్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ పెట్టగలరు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా అయితే వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో రెడ్ కార్నర్ నోటీస్ ఉంది నీ మీద లోపటేయడం మానేసి అలిసిపోయావు బాబు 4 గంటలు రెస్ట్ తీసుకుంటారా, ఇవాళ రావా రేపు రానా అన్న అని ఇదేం దిక్కుమాలు విచారణ నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్లు చేయకుండా ఏ ముఖ్యమంత్రి పరిపాలించేస్తాడు చెప్పండి ఒకసారి. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి హైదరాబాద్లో అటు సెన్సిటివ్ ప్లేస్లో ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరగకుండా ఏ ప్రభుత్వం చేయలేదు. నిన్న ఇచ్చింది రెడ్ జోన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ టవర్లు దేనికి కట్టారు? రోడ్ నెంబర్ 12లో ఇలా చిట్టుక్కుమన్న ప్రతిదీ పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ఓహో పట్టుకొచ్చారండి ఆడ కూర్చొని సాగర్లో పట్టించారట, డిస్కులు కాల్చారంటే ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు, అంతే అయిపోద్ది. ఎందుకు కాల్చామంటే ఏడు కాల్చారు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? అరే
సినిమా యాక్టర్లు ఈ రంగు డ్రెస్లు వేసుకున్నారు, ఆ డ్రెస్లు వేసుకోమన్నారట. ఇవన్నీ కంప్లైంట్లు ఎవడైనా ఏ హీరోయిన్ ఇచ్చిందా? లేదంటే ఎవడైనా కాంట్రాక్టర్లు అరే బాబాయ్ మా దగ్గర ఇంత దోచేశారు, పోలీసులు ఫోన్లు వచ్చే బెదిరిపోయామని ఎంతమంది ఉన్నారు కదా తీసి మార్కాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా గవర్నమెంట్కి, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఇప్పుడు లాంటి మొబైల్ కాదు ల్యాండ్ లైన్ ఫోన్ ట్యాప్ చేసిరండి, పదవీచ్యుతుని చేయించింది. ఇది కాంగ్రెస్ సామర్థ్యం. ఇదేటి ఇక్కడ ఈ శరతలపారావు కథలు చెప్పుకుని తిరుగుతున్నారు, భుజంగరావు, తిరుపతిరావు, ప్రభాకర్ రావు. నాకెందుకు ఈ అరికథ కాలక్షేపాలు? ప్రభాకర్ వదిలేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా? ఊరిస్తే వదిలేస్తారు, ఉరిశిక్ష చేస్తారు, సస్తారు. నాకెందుకండి అది? దానివల్ల అవడకోపయోగం. ఒక కంప్లైంట్ అవడేమని దాని మీద ఏమి యాక్షన్లు తీసేసుకుంటారు? ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది, ఫోన్ ట్యాపింగ్లు చేయిస్తుంది. ఎవడెవడో నిఘా సంస్థలకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లో ఆర్టికల్ 4 అనుకుంటాను ఫెడరల్ సిస్టంలో, దానికి కూడా డిస్క్రిప్షన్ ఉంది. దే క్యాన్ డూ ఇట్. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ తప్పు కాదండి. ఎందుకు తప్పు? నువ్వు ఇక్కడ బాంబులు పెడతాం, దాని మీద ప్రభుత్వం నిఘా లేకుండా మన యాక్టివిటీస్ని పరిశీలించకుండా ఉపద్రవాలు ప్రజలకు తీసుకొస్తారా? భార్యాభర్తల మాటలు కూడా వింటారా అండి? ఈ టాగునింతలు రా ఆ తపేల ఛానల్ రాత్రి ఇదే భార్యాభర్తల సంభాషణలు విన్నారట. అడిగి సోఫాల కింద కెమెరాలు పెట్టడం అలవాటు కదా, కాన్వర్సేషన్లు ఏమన్నా వింటున్నాను. పీసీసీ అధ్యక్షుడు చెప్పారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సార్ రేవంత్ రెడ్డి గారిది ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగిందంటే ఎర్రబెల్లి దయాకర్ ఎత్తేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే తీసుకెళ్ళి కోడిపేటలో దొరికాడు ఆయన 50 లక్షల క్యాష్తో. అలాంటిది ఉందని ప్రూవ్ చేయమనండి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇస్తూ ఆయనదే ప్రూవ్ చేయమనండి, అయిపోద్ది 2 నిమిషాల్లో కదా. దానికి ఊరికే ఎందుకు ఈ పంచాయతీలు? అంటే మొన్న కేటీఆర్ తిట్టినందుకే సీఎం ఫీల్ అయినారా? అదే దాని మీద కేసు పెట్టారు కదా ఇప్పుడు. కేటీఆర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ సీఎం అన్న దాని మీద కేసు నడుస్తుంది ఇప్పుడు. దానికి మళ్ళీ కాపకం వచ్చింది కాబట్టి ఈ రేసుకొస్తారా అంటే మళ్ళీ అదే చెప్తాడు, అవును మున్సిపల్ శాఖ నుంచి డబ్బులు ఇచ్చాను అయితే ఎటు చేయమంటాం అంటాడు, అయిపోయింది. నిజంగా ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరిగిందంటారా? 55 కోట్లు కేసీఆర్ ఖాతాలో వెళ్ళిందంటారా? సీబదులు ఎక్స్ట్రాకర్ నుంచి ఇలా డబ్బులు అయితే మున్సిపాలిటీ కమిషన్ దగ్గర నుంచి డబ్బులు నా అకౌంట్లో వేసి నేను వాడేసుకుంటానంటే ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉండదు. ఎవడైనా ప్రజాస్వామ్యంలో మిఠాయి అన్నది ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ ఎవడ మోకానికి పడేస్తే 5 నుంచి 10-20% అడుక్కుంటారు. అదే దాంట్లోనే మిఠాయిలు పట్టుకోగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే రండి. అంతేగాని ఎక్స్చక్కర్ నుంచి డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నారు ఇలాంటి ఫాల్స్ నెరేషన్స్తో కనుక ఎవడ మీద అపవాదులు వేసుకుంటే ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా ప్రూవ్ చేయలేరు ఎవరు. టైం వేస్ట్ ఇది. ఓకే అవునాడు కేసీఆర్ కానీ కాళేశ్వరం పిలిచారు కదా, పిలిచి పంచాయతీలు పెట్టారు, ఉరిశిక్ష చేసింది కేసీఆర్కి. మాకేంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు మా డబ్బులతో కట్టినవి, దాని మరమ్మతులు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? మేము మరమ్మతు చేయించి ఎరగొట్టే డయాఫ్రమ్ వాళ్ళం మరి తీసుకెళ్ళి బాగు చేయించుకుంటే తగరాలేందుకు? కేసీఆర్ని విచారణ, నేను ఇల్లు కట్టుకుంటాను నా తాపీ మేస్త్రి గడ్డ దాంట్లో రీఎన్ఫోర్స్మెంట్లు సరిగ్గా వేయకుండా కాంక్రీట్ సరిగ్గా కలపకుండా దాన్ని కూలిపేసి వస్తుంది. ఓనర్ నన్ను అరెస్ట్ చేసి తేడి చేయాలి. డిజైన్ ఇచ్చింది వాడు, డిపిఆర్ అప్రూవ్ చేసింది వాడు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయకుండా ఎవడు పడితే ఆడు స్టేట్లో ఏది పడితే అది కట్టేసుకోవచ్చు అనుకుంటున్నారు అందరూ. తెలిసేది ఎవరికైనా? మనకి కృష్ణా గోదావరి ఇంత ప్రవహిస్తున్నాయి, ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టినట్టు కట్టలేకపోతున్నాం ఎందుకు? ఆ డిపిఆర్ క్రియేట్ చేసిందే కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నట్టు కూడా ఇటు రేందర్ చెప్పిన జరిగింది. అవునండి, నేను డిజైన్ నాది, నా ఇంటికి నా కబోర్డ్లు ఇలా కట్టుకుంటాను, నేను డిజైన్ ఇచ్చాను. కానీ సరే ఈ పిల్లల మధ్యలో కబోర్డ్ కట్టలేమని ఆడు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? డిపిఆర్ అప్రూవ్ చేసేవాడిది. మీకు అర్థమవుతుందా? కేసీఆర్ గారి డిజైన్ ఇలా 10 పిల్లర్లు కావాలి లేకపోతే 50 పిల్లర్లు కావాలి సార్, దీనికి ఈ డెన్సిటీ ఈ ల్యాండ్ సాయిల్ ఇలా ఉంది సాయిల్ టెస్టింగ్లో మీరు చెప్పిన 10 కాదు సార్ 15 పిల్లర్లు వేయాలి లేకపోతే 20 పిల్లర్లు వేయాలి. ఆయన చెప్పకుండా నేను చెప్పిందే 10 పిల్లర్లు నేనే ఇంజనీరింగ్ చెప్తాడు ఎవడనా? మరి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పారిపోయింది కదా రోజు, ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదని. ఇదే ప్రాణహిత చేవలకి కాంగ్రెస్ ఆయనలో రాజశేఖర రెడ్డి గారు దాని జాతీయ హోదా సంతరించుకుందారు, ఆ మానవుడు చనిపోయాడు. తదనంతరంలో కాంగ్రెస్ ఏది బాధ్యత? పోలవరం ఒకటి జాతీయ హోదా ఆంధ్రాకి ఇచ్చేస్తే తెలంగాణకి జాతీయ హోదా ప్రాజెక్టు. అప్పుడు ఏం చేయాలా? చచ్చినట్టు మన స్టేట్లో మనం నానా తిప్పలు పడి మన డబ్బులతో మనం కట్టుకున్నాం. 12 లక్షల ఎకరాలు సాగైంది దాని కిందన, మర్చిపోయారు అందరూ. డ్యామేజ్ జరిగింది, ఐమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్. డ్యామేజ్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందా ఉండదా? శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ కింద ఇంత గోతులు పడి ఉన్నాయి, దాని పూడికలు దాన్ని పోడ్చవలసింది సిమెంట్ కాంక్రీట్ పనులు చేయాలక్కర్లేదా? ఎస్ఆర్బీసీలో ఇంకా ముద్దాలు తీయలేదు. ఇరిగేషన్ శాఖకి ప్రాపర్ అలొకేషన్స్ ఇచ్చి వాటిని దాన్ని ఏమంటారు మెయింటెనెన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఉపద్రవాలు రావు. వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వలేదేమో. ఎప్పటికి వచ్చి జన్మకోతారా? 5 ఏళ్ళు 10 ఇయర్లో సంవత్సరం ఎత్తిపోయింది ఆల్రెడీ. ఈ 3 నెలల్లో మాకేటి ఉద్ధరిస్తారు వీళ్ళు? విచారణలు కోర్టులు రోజు తిప్పుకుని మాకేటి సంబంధం దాంట్లో? కేసీఆర్ని విచారించుకోండి, కేటీఆర్ని విచారించుకోండి, కవితను తీసుకెళ్ళి విచారించుకోండి, మాకెందుకు అవి? ప్రజాధనం దుర్వినియోగం చేస్తారనేది చర్చ. ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయకుండా మాకెందుకు తగరాలి? అందుకే కమిషన్ పెట్టారేమో. ఇప్పుడు సంవత్సరం బట్టి పేరెంట్ వాళ్ళు పిలిచినట్టు పిలిచి వాయినాలు ఇచ్చినమ్మ వాయినం పుచ్చినమ్మ వాయినం అని చెప్పి కబుర్లు చెప్పుకోవడాక. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అడు అమెరికాలో సిక్కెడిపోయి రాడట, ఏటిది అదేది అని ప్రపంచం తిరగెట్టేశారు.
వచ్చిన తర్వాత తీసుకెళ్ళి లోపట ఏంట్రా బాబు అంటే ఆయన ఇప్పటికి లోపలికి వేయకుండా సాయంత్రం వస్తావు బేబీ, రేపు పొద్దున వస్తావు బేబీ అని ముద్దులాడుతున్నారు. వీటిని విచారణలను పేర్లు పెట్టి మీలాట వాళ్ళు నల్లట వాళ్ళు గాబరాలు పడాలి. అదృష్ట శక్తి ఆపుతుందేమో. ఏటా అదృష్ట శక్తి, తెలియని అదృష్ట శక్తి. అది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్. కాంగ్రెస్ వాడికి ఏమైనా బీజేపీతో లాలూచీలు ఉంటాయా? అవునండి, ఒక నిమిషం. మొన్న ఇచ్చారు కదా గాలి జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి లోపల వేసేస్తారా బాబు, యావజ్జీవ శిక్ష చేశారని చెప్తే బీజేపీ ఏం అనగానే హైకోర్టులో ఎత్తేసారు దాన్ని. అలాగే ఉంటుంది చెప్పమనండి. వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్ వాడు లేడు కదా ఇక్కడ. ఆగర్భ శత్రువులు కదా కాంగ్రెస్ బీజేపీ. పోనీ బీఆర్ఎస్ వాడు బీజేపీ సన్నిధానానికి వెళ్ళినా బీజేపీ వాడు వెళ్ళిన దానికి కాంగ్రెస్ వాడు ఏం చేస్తాడు? ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ తపేల ఛానల్ చూసి. వాడికి అదే అలవాటు. ఏమోనండి, ఇందులో బీజేపీ కాంగ్రెసే కదా. బీఆర్ఎస్ పోనీ ఉదాహరణకి బీజేపీ దగ్గరికి వెళ్ళినా వై ద హెల్ దే నీడ్ టు ఎంటర్టైన్ యాజ్ ఫర్ ఎస్ కాంగ్రెస్ ఈజ్ కన్సర్న్. చెప్పండి. నిజంగా ఇప్పుడు కాళేశ్వరం ఎపిసోడ్ పూర్తిగా ముగిసినట్టే అనుకోవచ్చా? ఏటి ముగిసిపోద్ది? కేసీఆర్ని పిలిచి ఏంటంటే నాకు తెలియదంటే ముగిసిపోయిందంటే మరి ఎందుకు ఎన్నాళ్ళు అడవుడే? ఫస్ట్ రిపేర్ చేయండి దాన్ని. ఇంకో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీని పిలుచుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీని బాధ్యులు చేసి ఆడవాడ ఇంజనీర్ గడి దొరికాడు కదా అక్రమాస్తులతో, అలాంటి వాళ్ళకి టెంకులు కొట్టి తీసుకొచ్చి ఆ డబ్బులతో తిరిగి రికవర్ చేసి ప్రాజెక్ట్ని రెక్టిఫై చేయించండి. ఇవి చేస్తున్నది ఈ ప్రభుత్వం అంటే ఎస్ దాని మీద కన్సర్న్ పెరుగుతుంది మాకు. ఇది చేయవలసిన పని.